హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ బర్డ్ చూడండి, పైన మొత్తం కాఫీ కలర్, కింద వైట్, పైన చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి. ఎంత బాగుందండి బర్డ్ అయితే. నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ఇంకా పైన ఉంది. ఈరోజైతే మనం ఇల్లు క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఊడ్చుకుందాం ఈరోజు ఇల్లు అయితే. టీ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ పక్కన డాగ్స్కి రైస్ అవుతుంది. ఈ టీ మరిగేలోపు బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుందాం. టైం అవుతుంది కదా, 7:15. మన టీ అయితే రెడీ. నెక్స్ట్ ఇక్కడ డాగ్స్కి అయితే అన్నం పెట్టినాను కదా, అది కూడా అయిపోయింది. టీ అవ్వగానే పాలు కూడా పెట్టేసిన. అంటే డైలీ చూపించనివి ఒకటి వెనకొకటి అవుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు టైం కూడా చూపిస్తాను. 7:15 అయింది కదా ఎంత మనకు. ఇప్పుడు నేను బట్టలు ఫోల్డ్ చేసి ఇవన్నీ చేసేసరికి ఎంత టైం అయిందో కూడా చూపిస్తాను. బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. సెవెన్ 7:30. బట్టలు కూడా ఫోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసి మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ అన్నమాట. టీ అయితే ప్రశాంతంగా తాగాలి. క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కడిగేసాను. నెక్స్ట్ ఈ పాలకూర కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అయితే రైస్ పెట్టి చల్లారబెట్టినాను. ఇది వేడివేడిగా ఉంది. మళ్ళీ మనం వెళ్ళే టైంకి చల్లగా అవ్వకుంటే ప్రాబ్లం. అందుకనేసి వేరే డాగ్స్ తింటున్నాయి. ఇది వేడిగా ఉందని పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేసరికి వేరే డాగ్స్ అయితే తింటున్నాయి. అందుకే చల్లారబెట్టేశాను. ఒకసారి అయితే మన పప్పీస్ని చూద్దాము. మనం వచ్చినామంటే కథం వచ్చేస్తుంది. ఎంత క్యూట్గా పడుకున్నాయి చూడండి. నేనేమననే అమ్మ. కళ్ళు తెరిచినాయి, మెల్లిగా పాకుతున్నాయి. ఓహో, ఆ బ్లాక్ చూడండి. వాళ్ళ అమ్మ చూడండి. క్యూటీ. అన్నం పెడుతుర్రా? 8. అదిగండి, ఇది పోతుంది. వాళ్ళ అమ్మది స్మెల్ చూస్తూ వెళ్తుంది చూడండి. అక్కడ ఉన్నది, ఇవేమో ఇక్కడ ఉన్నాయి. ఎటు వెళ్తుందో చూద్దాము.
అందులో ఉండే ఎగ్ ఏరుకొని తింటుంది చూడండి. అది ఇంకొకటి రెడీగా ఉంది, వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇది తిన్న తర్వాత వస్తాయి అన్నమాట. అవి ఇంకొకటి బయట ఉంది. సౌండ్ చూసిండ్రా? తినేసినాక ఇలా ఇంకొకటి వస్తుంది. ఇంకొకటి రెడీగా ఉంది. ఇది ఒకటి. వీటన్నిటికైతే ఆపరేషన్ అయింది. ఇది ఆపరేషన్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. చెవుని కట్ చేస్తారు. ఇక్కడ ఉంది చూడండి. ఇలా వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ అలా అయితే ఇలా ఉంటుంది అన్నమాట. దానికి ఒకది మిస్ అయిపోయింది, అదొకటి. దానివల్ల దానికి అన్నీ అలా పిల్లలు అవుతున్నాయి. ఇంతవరకు 3-4 టైమ్స్ అది డెలివరీ అయింది, కానీ ఒక్క పిల్ల కూడా బ్రతకలేదు. ఏ కారు కిందనో అలా పడిపోయి చనిపోయినాయి అన్నమాట. ఇక్కడైతే 4 ఉన్నాయి డాగ్స్ మావి. ప్లేట్ మీద కాలు పెట్టి మరి ఇది ఒకటే తినేసింది మొత్తం. ఇప్పుడు మనమైతే పైనకి వెళ్ళి మొక్కలకు వాటర్ పోసి బర్డ్స్కి ఫుడ్ వేసి వచ్చేద్దాం. ఎంత బాగా తింటున్నాయి చూడండి. వాటి సౌండ్ చూడండి కింద. బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అన్నం కొంచెం చికెన్ ఫ్రై, మ్యాంగో పికిల్. ఏంటో అప్పుడప్పుడు ఇలా మార్నింగ్ టైంలో అన్నం తినాలనిపిస్తుంది, వేడి వేడి అన్నం. ఇక ఫాస్ట్గా తినేసి షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. చాలా బాగుంది అన్నం అయితే, ఎల్లిపాయ అదంతాను. ఓకే అండి, బాయ్. బాక్స్లో పాలకూర అయితే పెట్టేసుకున్నాను, వాటర్, పెరుగు కూడా పెట్టేసుకుంటాను. ఇందులో చికెన్ చేశాను, చికెన్ ఫ్రై KFC టైప్లో. నెక్స్ట్ బాక్స్ పెట్టేసుకొని వెళ్ళటమే. 9:35. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో చూపిస్తాను.